ర్యాప్ సాంగ్లో సో ఇప్పుడు పాడమని చెప్పాలని అనిపిస్తూ ఉంది. సో మీరు ఇప్పుడు పాడతారా, ర్యాప్ చేస్తారా? చేయొచ్చు. 2 daysలో రిలీజ్ అనుకుంటా. యా ప్లీజ్. చిన్నది. యా ఇట్స్ ఓకే, స్మాల్. లాస్ట్ పారా ఓకే పర్లేదు. యా अब खड़के सोचे हम तो अटके, ड्रामा न को मम्मी बोले तुम जैसों से बच के, आगे पीछे बातों में तुम भागे क्यों फिर सच से, बातें लगे कीचड़ बट यू पैक इट अप लाइक मड केक, ड्रामा न को मामा ड्रामा न को मामा, ड्रामा न को गिन गिन के ले तू नामा, ड्रामा न को मामा ड्रामा न को मामा, बेगानी पार्टी में अब्दुल्ला दीवाना, ड्रामा न को मामा ड्रामा न को मामा, गुट गु करे कबूतर कौवा खाने जा रहा खाना, ड्रामा न को मामा ड्रामा न को मामा, सीधा मुंह रख ले के कैको भाई उल्टे कामा. వా చూసారా, ఓన్లీ నేను చప్పట్లు కొట్టడమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టేస్తుంటే ఇట్ వాస్ ఫీలింగ్ వెరీ వెరీ నైస్. అండ్ థియేటర్లో అయితే ఖచ్చితంగా ఈలలు ఉంటాయి, గోలలు కూడా ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు మన మూవీ విషయానికి వస్తే, సో ఇందులో పిక్చరైజేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా, అంటే నార్మల్ మూవీకి, నార్మల్గా థ్రిల్లర్ మూవీకి ఈ మూవీకి ఆ డిఫరెన్షియేట్ అనేది కూడా చేస్తుంది. కమింగ్ టు ద విజువల్స్ వైజ్ సురేష్ గారు చాలా డిఫరెన్స్ అనేది కూడా చూపించారు. సో ఆయన గురించి హ్యావ్ టు సే సమ్ వర్డ్స్. He's too good and he's too good. Immediate like not just with Ritesh but నేను పని చేస్తున్నప్పుడు కూడా he is all the time in sync అండి. ఓకే. అండ్ నాట్ జస్ట్ మీరు ఏదైనా చెప్తే అలా కాదు, he will bring his own elements, his own visual, and of course డిఓపి అది మినిమం అది, బట్ ఒక డిఓపికి కూడా ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలంటే అది మామూలు కాదు. అంటే రితేష్ హ్యాస్ బ్రాట్ టుగెదర్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్, అందరూ సేమ్ పేజ్లో ఉంటారు. అండ్ whenever something is not working out, you'll see Suresh garu like getting little frustrated, but the shot will come out fantastic. Yeah, perfect. Why his lighting is really good. యా లైటింగ్, అంటే లైటింగ్ మీద నాలెడ్జ్ ఉంటేనే డిఓపి ద ఫార్వర్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, సో వేరే మూవీస్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ సీయింగ్ ద డిఫరెంట్ ఫరియా ఇన్ దిస్ మూవీ, గ్లామరస్ వైజ్ కానీ యువర్ లుక్స్ వైజ్ కానీ, దట్ వాస్ అమేజింగ్. సో అందుకే అడిగాను అనమాట. సో గ్లామర్ డోస్ ఏమో కొంచెం పెంచినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఐ మీన్ అంటే క్యారెక్టర్ అలాంటిదా? ఇట్ డిపెండ్స్ కదా, స్టోరీకి మారుస్తుంది. బట్ నేర్చుకుంటూనే ఉంటాను అండి ఈ ఇండస్ట్రీలో ఎలా ఇంకా సస్టైన్ అవ్వాలి, గ్రో అవ్వాలి, ఇంకా ఎలా గ్రూమ్ చేయాలి యునో సెల్ఫ్ని. సో యా, గ్రోత్ ఐ గెస్. యా. అండ్ మీరు ఇందులో పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. అంటే ఈజ్ ఏ హీ టీమ్. మనము బయట అయితే షీ టీమ్స్ వింటుంటాం, కానీ ఈ హీ టీమ్ ఏంటి అసలు? హీ టీమ్ అంటే హై ఎమర్జెన్సీ టీమ్. సో కిడ్నాప్స్, మర్డర్స్, ఏదైనా సడన్గా అర్జెంట్గా యూనో అటెన్షన్ కావాలంటే హీ టీమ్ వచ్చేస్తారు. ఓకే. సో దొంగతనాల్ని తెలుగులో ఏమంటారో తెలుసా? ఏమంటారు? అంటే ఇంకో దొంగ తస్కరించుట. యా, బయట అందరూ అదే యూస్ చేస్తున్నారు తెలుసా. ఆఫ్టర్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత సత్య గారు ఏ టోన్లో అయితే చెప్పారో సేమ్ ఇప్పుడు మీతో కాంబినేషన్లో సత్య గారు అదే చెప్పారు అన్నమాట. సో పీపుల్ ఇస్ ఎంజాయింగ్ ఎ లాట్ అనమాట దాని గురించి. అండ్ ఇందులో మెయిన్గా మత్తు వదలరా ఫస్ట్ పార్ట్లో అయితే బాగా నచ్చిన సీన్, ఇంకొక సీన్ ఉంది. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. ఆ సీరియల్ సీన్ ఐడియా ఉందా? అవును, ఓరి నా కొడక అని చెప్పేసి. అది చాలా ఫనీ అండి. అది ఎలా అసలు, అది ఏం సంబంధం లేదు దానికి దీనికి, స్టోరీకి ఏం సంబంధం, బట్ ఇన్పుట్ ప్లగిన్ చేశారు అండ్ ప్యారలీ జరుగుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ అది సెకండ్ పార్ట్లో కూడా ఉంది. యా, సెకండ్ పార్ట్లో అది కూడా టీజర్ లాస్ట్లో వేసేటప్పుడు అరే ఇది ఉంది అని చెప్పేసి ద కామెంట్స్లో కూడా చూస్తే, సో సత్యాన ఫ్యాన్స్ అసెంబుల్ కండి, సో ఫరియా ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి, ఇలాంటివన్నీ మనం వింటుంటున్నాము. కాకపోతే ఈ సీరియల్ ఫ్యాన్స్ ఎవరు అసెంబుల్ అవ్వండి, సీరియల్ ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి అనేటప్పటికి దట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇందులో ఎలా ఉండబోతుంది ఆ సీరియల్ది? మీరు ఎక్స్పెక్ట్ చేయరండి. ఓకే. అది చాలా ఫన్నీ అండి. అది చాలా ఫన్నీగా ఉండబోతుంది, చాలా రిలేటబుల్ టు యాక్చువల్ సీరియల్స్. ఓకే. అండ్ యూ హ్యావ్ టు సే అబౌట్ సునీల్ గారు. సునీల్ గారితో యాక్ట్ చేశారు. సో హౌ యూ సీ యువర్ ఫీలింగ్?
ఆయన ముందు నేను ఎక్కువ మాట్లాడాను. నేను జస్ట్ అవును సార్, కాదు సార్, అవును సార్. బట్ ఆయన చాలా కూల్ అండి, చాలా కూల్. నేను షూట్ చేస్తున్నప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ చెప్పాను కదా, అంటే 1 hour ఇచ్చారు అని. సో ఫస్ట్ సునీల్ సార్తోనే స్టార్ట్ చేసాం. ఇది ర్యాప్ సాంగ్. ఫస్ట్ డే ఆఫ్ షూట్ వాజ్ విత్ హిమ్ అండ్ సింహా సత్య వర్ ఇన్ సమ్ అదర్, they were getting ready or something, and I had time with Sunil sir. And Sunil sir is a fabulous dancer. Okay. He is a next level freestyle dancer. In his time, he had learned and he practiced popping and waving and all of this, right? Yeah. That vibe is still the same. I told him, sir, you don't listen to anyone. You just listen to music and you freestyle. Okay. You give me shots that you want to give. You give me steps that you want to give. Okay. And we were sitting near the monitor and our minds are blowing like, over video, over. This is the music video. He is the music video. And then we also choreographed simple steps and together we did. Yeah. I was like, sorted, dude. My dream is like, Super. yeah, coming true. He's amazing. Okay. And he was just like so enthusiastic. He's like, we'll shoot one more day. We'll do more, he'll say. దట్స్ నైస్. ఏంటంటే థియేటర్లో చూడడానికి వీఆర్ వెయిటింగ్ దట్ సాంగ్. అండ్ ఏంటంటే మీరు క్యామియోస్ కూడా చేశారు. సో విత్ ప్రభాస్ గారు ఇన్ కల్కి. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది అండి. ఐ థింక్ సమ్వేర్ ఐ మేనిఫెస్టెడ్ ఇట్ అనుకుంటా. బట్ అఫ్ కోర్స్ Nagi, super grateful to Nagi that he always thinks of me to like incorporate something. We'll call Faria, we'll ask her to somehow bring her in. I love it, absolutely love it. I would do it again and again whenever, 10 years down the line, 15 years down the line, anywhere, anytime. Yeah. But Kalki anta pedda hit, and what a beautiful world he has created. I hope that they have like 3-4 more parts, like 6 parts to it, and continue it, and just it should get better and better. Yes. And finally, so Mattu Vadalara 2 ఎలా ఉండబోతుంది? మన ఫైనల్గా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ ఉండిపోతుంది అండ్ ఫుల్ ఎక్సైటింగ్గా ఉండిపోతుంది. You're going to love it. The humor, the comedy, the thrill is going to be super exciting. So see you all in the theaters. ఓకే. సో September 13th థియేటర్స్లో మనం చూడబోతున్నాం అనమాట. Yes. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫరియా. you. సో గైస్, అదనమాట మత్తు వదలరా 2 హీరోయిన్ అయిన ఫరియా అబ్దుల్లా ఎంత చక్కగా సో తన సాంగ్ కానీ ఇలా బోల్డ్ ఎన్ని సర్ప్రైజెస్ అనేది కూడా థియేటర్లో చూడాలి. అది కూడా September 13th అని కూడా అంటున్నారు. సో గైస్, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.